హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉగ్గాని చేయబోతున్నాము. అండ్ కొన్ని ప్లేసెస్లో దీనిని బోల్పాలలో చుడువ తెలంగాణలో అంటారు, అండ్ సుశీల కర్ణాటక ప్లేసెస్లో అంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుట్నాల పొడి, 1 ఆనియన్ పెద్ద సైజ్ తీసుకున్నాను, అండ్ 4 or 3 చిల్లీస్, పల్లీలు, పుట్నాలు, అండ్ 1 టొమాటో, ముర్మురా. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో గైస్. సింపుల్గా ఉంటుంది బట్ కొంచెం కాంప్లికేటెడ్. దీన్ని ఎలా సోక్ చేస్తామో దాన్ని బట్టి ఐటమ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఫస్ట్ ముర్మురాని వాటర్లో సోక్ చేసుకోవాలి. అది ముర్మురా అనేది కొంచెం ఇట్లా సాఫ్ట్గా అయ్యే వరకు సోక్ చేసుకోవాలి. అండ్ క్వాంటిటీ మీకు ఎంత మంది ఉన్నారో దాన్ని బట్టి వేసుకోండి. ఇలా హ్యాండ్స్తోని సోక్ చేసుకోవాలి. కొంచెం ఇది సాఫ్ట్ అయ్యే వరకు సోక్ చేసుకోవాలి. ఇలా మెల్లగా వాటర్ మొత్తం పోయేలాగా తీసుకొని ఒక పరాత్లో వేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా బరుకుగా ఉన్నా ఓకే. దీనికి తగ్గట్టు హల్దీ పౌడర్ ఓకే సరిపోతుంది. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా క్వాంటిటీని అండ్ మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి. అండ్ దెన్ సాల్ట్ వేసేసుకోవాలి. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పొడి అండి. మేము తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 2 or 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ వేడైంది. ఫస్ట్ పచ్చిమిర్చి, మేము 3 పచ్చిమిర్చి తీసుకున్నాము ఎందుకంటే క్వాంటిటీ తక్కువ చేస్తున్నాం కాబట్టి. పచ్చిమిర్చిని వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లి ఇంకా పుట్నాలు వేసేయాలి ఫ్రెండ్స్. ఎంతమందికి ఉగ్గానీలో పల్లి ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. పుట్నాలు తొందరగా బర్న్ అవుతాయి కాబట్టి ఫస్ట్ పల్లి వేసేసినాక దాని తర్వాత పుట్నాలు వేయాలి. కొంచెం వేగనించినాక పల్లీలని తర్వాత పుట్నాలు వేసుకోవాలి. దీన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు నైస్లీ చాప్డ్ చిన్నగా చాప్ చేసిన 1 ఆనియన్ వేసేసుకుంటున్నాము. సుశీల ఉగ్గానీలో ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ని కూడా చక్కగా వేయించుకోవాలి. మరీ బ్రౌనిష్ కలర్ కాకుండా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. పూర్తిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవద్దు. మనం రెగ్యులర్ కర్రీస్కి చేస్తాం కదా, మొత్తం బ్రౌన్ కలర్ వేయించుకున్నాక అలా వేసుకోవద్దు. కొంచెం స్లైట్గా ఆయిల్లో ఇది వేయించుకుంటే సరిపోతుంది. అడుగంటుకోకుండా మంచిగా వేయించుకోవాలి. మా అత్తయ్య ఇంట్లో అయితే ఇది రెగ్యులర్ నాష్టా అండి. కర్ణాటక సైడ్లో అయితే దీన్ని సుశీల అంటాము. ఇది మా రెగ్యులర్ నాష్టా.
ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు, కానీ మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటాము మేము. ఇన్ కేస్ మీది వేరే వెరైటీ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, అది కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు మనం మురుమురాలది మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేయించుకోవాలి దీనిలో. దీనితో పాటు మిరపకాయ బజ్జీ డెడ్లీ కాంబినేషన్, అది కూడా ఇప్పుడు చేస్తాను చూడండి. అండ్ మార్నింగ్ దీంతో పాటు చాయ్ ఉండకపోతే ఏమానందం. చాయ్, మిర్చి బజ్జీ అండ్ ఉగ్గాని డెడ్లీ కాంబినేషన్, దట్ టు అద్రక్కి చాయ్. దీన్ని కూడా కలుపుకోవాలండి చక్కగా. చక్కగా వేయించుకోవాలి గైస్. సింపుల్గా ఉంది కదా, జస్ట్ మనం పుట్నాల పొడి చేసుకొని పెట్టుకుంటే సింపుల్ బ్రేక్ఫాస్ట్. ఇది ఆల్మోస్ట్ మనం వేయించుకున్నాం అనే టైంలో మనం ఇందాక 1 టొమాటో తీసుకున్నాం కదా, చాప్డ్, ఫైన్లీ చాప్డ్, అది కూడా వేసుకోవాలి. వన్ అనే కాదు, మీ క్వాంటిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి. దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి గైస్. మీకు దీనిలో ఏమంటారు, లెమన్ స్క్వీజ్ చేసుకోవడం అనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేస్తాను లాస్ట్లో తినేటప్పుడు వేయించుకుంటాను. మంచిగా అడుగంటుకోకుండా వేయించుకోవాలి. అంతే గైస్, మన ఉగ్గాని ఈజ్ రెడీ ఆర్ సుశీల. మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి గైస్, అవర్ ఉగ్గాని ఈజ్ రెడీ, డిలీషియస్ ఉగ్గాని. ఇలా స్లిట్ చేసుకొని దానిలో ఉన్న గింజలు తీసుకోవాలి, లేకపోతే ఏమంటారండి, బాగా స్పైసీగా కారంగా ఉంటుంది. అండ్ దీనిలో సాల్ట్ ఫిల్లింగ్ పెట్టేయాలి, టేస్ట్ వస్తుంది, లేకపోతే అంత టేస్ట్ఫుల్గా ఉండదు. దీనిలో మమ్మీ పువ్వు పెట్టుకుంటుంది, చూసి పెట్టుకోవాలి గైస్. ఇది ఏంటి, చేతులు కాలిపోతాయి. మేము ఓన్లీ 1% యా 2%కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 4 మిర్చీస్ తీసుకున్నాం గైస్. సాల్ట్ అనేది చూసి పెట్టుకోవాలి, లేకుంటే చేతులు మండుతాయి. నెక్స్ట్ బేసన్. మిర్చిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, బేసన్ గైస్. 1 2 3 4 and 5 tablespoons of besan. సాల్ట్ తగినంత ఆల్టర్ చేసుకోవచ్చు ఒకసారి మనం మిక్చర్ తయారు చేసుకున్నాక. అండ్ బేకింగ్ సోడా చిటికెడు వేసుకున్నా సరిపోతుంది, పఫీనెస్ కోసం బేకింగ్ సోడా. జీరా వేసుకోవాలి గైస్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయడానికి రెడీ ఉన్నాము. అండ్ వాటర్తోని మిక్స్ చేసుకోవాలి. సింపుల్ మిర్చి చేస్తున్నాం గైస్, సిన్స్ ఇట్ ఈస్ మార్నింగ్. సింపుల్ మిర్చి చేసేసుకుంటున్నాము, ఫిల్లింగ్ స్టఫ్ ఏం లేదు, మసాలా మిర్చి కాదు, జస్ట్ సింపుల్ మిర్చి, విచ్ విల్ గో విత్ సుశీల ఉగ్గాని. పేస్ట్ అనేది ఇలా ఉండాలి, మిర్చి పేస్ట్ ఆర్ మిక్స్చర్. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకోవాలి గైస్. జస్ట్ 4 మిర్చీస్ చేసుకుంటున్నాం కాబట్టి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి గైస్. హీట్ అయిందా మమ్మీ? కాలేదా? ఓకే. ఆయిల్ హీట్ అయిందా మమ్మీ? హీట్ అయింది. ఓకే. ఫస్ట్ మిర్చి గైస్.
మిర్చి ఇస్ రెడీ గైస్. ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసుకోవాలి. నాకు మిర్చీస్ స్లైట్గా బ్రౌన్ ఉంటేనే ఇష్టం. ఎస్ గైస్, మిర్చీస్ ఆర్ డన్. రెడీ కదా మమ్మీ? రెడీ. మిర్చీస్ ఆర్ రెడీ గైస్. ఇప్పుడు ఉగ్గానితో సర్వ్ చేసుకోవాలి. చాయ్ కూడా చేసేస్తాను. చాయ్ చేసుకుంటున్నాం గైస్. ఉగ్గాని, మిర్చి బజ్జీ అండ్ చాయ్ డెడ్లీ కాంబినేషన్. 2 cups of chai. అల్లం అండి, జింజర్ టీ. అల్లం చాయ్ is my favorite. Comment down which is your favorite chai. మమ్మీకి ఇలాచీ చాయ్ ఇష్టం గైస్. ఇప్పుడు మమ్మీ అల్లం వేసుకుంటుంది. డన్. ఫేవరెట్ చాయ్. ఫస్ట్ మమ్మీ మిర్చి గైస్. ఎస్, అండ్ దీని మీదికి చాట్ మసాలా వేసుకుంటాము. ఇట్స్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మమ్మీ చాయ్ సర్వ్ చేస్తుంది. దీనిలోకి లెమన్ స్క్వీజ్ చేసుకుంటే అద్రిపోతుంది గైస్. కొంచెం స్క్వీజ్ చేయమ్మా. ఎస్, ఫైనల్లీ అవర్ ప్లేట్ ఈజ్ రెడీ. ఉగ్గాని, మిర్చి బజ్జీ అండ్ గరం గరం అద్రక్ చాయ్ యా అల్లం చాయ్. లెట్స్ హ్యావ్ ఇట్.